మా యూట్యూబ్ ఛానల్. అందరికీ ప్రభు పేరట వందనాలు. అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చూస్తున్నారు కదా ఇక్కడ ఒంగోలుకి ఈరోజు మేము నారాత్కి వచ్చిన్నాము. నిన్నటి దినాన నార్బేరికి వెళ్ళాము. నిన్న నార్బేరికి వీడియో నేను తీయలేకపోయాను, వాన పడతా ఉండింది. అయితే ఈరోజు వీడియో తీసి నేను మీకు అందరికి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ఒంగోలుకి మేము వచ్చి ఉన్నాము నారాత్కి. 5 ఎకరాలు ఇక్కడ ఈరోజు సాయంత్రం కల్లా వేసేసి 5 ఎకరాలు మేము వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాము. చూస్తూ ఉండండి ఎలాగ పోతాము, ఎలాగ నారాతేస్తాము. మాకు ఈరోజు కొత్త బ్యాచ్ వచ్చింది. కొత్త బ్యాచ్ ఈరోజు మిమ్మల్ని చాలా సరదాగా నవ్విస్తుంది. చూస్తూ ఉండండి. అట్లాగే ఈరోజు ఫుల్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను, యూట్యూబ్లో సాయంత్రం కల్లా అప్లోడ్ చేస్తాను. వీడియోని చూడండి. మా వీడియోలు చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఒకసారి బ్యాచ్ అందరూ చూపించు. చెప్పండి చెయ్యిలోపండి లచ్చమామ చెయ్యి పాయను వదిన చేసుకుందా అన్నం తింటామా నేను. ఏంది జలుబు చేసిందా? నేను ఆరుబెరికింది దానివల్ల. కోడిగుడ్డు దోశ తింటుంది ఊరు వడ. ఒక్కసారి తింటే వదలరు. సూపర్ టేస్ట్ ఉంటుంది. బాగా తినండి, బాగా వేయండి. నారాత్రులు సంతోషంగా ఖుషాలుగా ఆడతా పాడతా మంచిగా ఉండండి. ఇంకైతే ఒకటే బోండాలు కావాలంట. నువ్వు చెప్పమా కానీ మాట్లాడు. మాట్లాడాలి చేత కదా వడ గురించి. గుడ్డు చేత కదా గుడ్డు దోశ తినేది అలవాటు వచ్చు. కళ్యాణ్ అక్క నువ్వు మాట్లాడు. ఏం నాష్ట తెచ్చుకున్నావు ఈరోజు నువ్వు? మసాలాడా? మసాలాడ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. నువ్వు రికార్డింగ్ చేయబాకండి. తినండి, బుర్రగా తినండి. 2 గంటలకు లేచేది. ఏమక్క మీ బావేడా? మా బావ మెక్కతా. మీ బావకి బ్యాటరీ చెడిపిందని చెప్పు. అడుగు మా బావ మెక్కతోడు చెప్పు. నవ్వకు నవ్వకుండా ఆడతాము ఇద్దరు. డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. బ్యాటరీ గురించి చెప్పు. బ్యాటరీ కూడా కాలిపోయిందంట. ఆ బ్యాటరీకి సెలసలు ఆడుకున్నారా? మా తొబ్బొద్దుల కాడ ఉంది బ్యాటరీకి సెలసలు. అవి వేస్తే పని చేస్తుందో చేయదో. ఆ బ్యాటరీ శుద్ధంగా కడగాల, నారు కట్టలతో క్లీన్ చేయాల. ఎందుకు మీ బావేడమ్మా? అడుగో అక్కడ ఇడ్లీ తింటుండు. చెప్పమ్మా ఏనా మీ బావా? మాట్లాడిందా? అడుగు. ఏందైనా కాలడు జాపుకోన్నాడు. చూస్తున్నారు కదా చాలా సందడిగా సంతోషంగా నారాతలు వేసుకుంటూ ఉన్నాము. చూస్తూ ఉండండి. ఇంకా ఫుల్ వీడియో లైక్ కొట్టండి. అప్పుడు రోజు తీసుకోండి. ఆడికైతే ఒక 7 మంది అయినా తూటాకు తాలింపు చేసుకుంటాయా? కొట్టుకోండి. చూద్దాం. మీ కావాలి దాటలేకపోతే జైలు మీరిద్దరు ఏంది ఇప్పుడు ఈ కాలం నేను కూడా దాటాలా?
కుటుంబం అన్నగారు కుటుంబం ఈ పెద్ద కాయలు మీద చిన్న కాయలు ఈ రెండు మధ్యలో ఒకటే పెద్ద కాయ ఇక్కడ నుంచి వదుగు కనబడుతుంది కదా చెట్టు, ఆ చెట్టు వరకు వేయాలి ఇప్పుడు నారాత. ఇక్కడ 3.5 ఎకరా, ఇంకొక దిక్కడ 2 ఎకరాలు ఉంది. ఈరోజు కంప్లీట్ చేయాలి. రేపు ఇంకొక దిక్కడ మళ్ళీ నారు బెరకాలి మేము. అక్క ఏడు మీ బావా? చూస్తున్నారు కదా, ఈ అక్కే ఫస్ట్ నారా తీసేది. ఇవి వేసిన తర్వాతే మేమందరం వంగుతాము. అయితే నడుము నొప్పులు రావు, ఒలి నొప్పులు రావు, పని సందడగా సంతోషంగా హ్యాపీగా పని సాగద్ది. ఎన్ని ఎకరాలు అయినా కానీ సాయంత్రకాలం వేసుకుని వెళ్ళిపోతాం. పాయలు తీస్తున్నారు చూడండి. బాగా లోతుగా ఉన్నట్టుంది, ఇరుక్కుపోయినవా? చూడండి అసలు చాలా లోతుగా దిగబడిపోతున్నాయి కైలు. ఈ ఆరకల్లా అసలు 7 నుంచి 7 దాకా వేసేయాల్సిన మాట. చూడండి ముసలోళ్ళు అయితే అసలు పాపం బుడదలో నుంచి రాలేకపోతారు, చాలా కష్టపడుతున్నాం ఈరోజు. మోకాటు లోతున దిగబడిపోతుంది. ఆయన చూడు పాపం పెద్ద ఆయన, మళ్ళీ మోకాలు నిప్పంట ఆయనకి. ఆయన సతీమణి ఏమే చూడండి పాపం ఆడిని వాళ్ళిద్దరికి ఇదిగో 7 నుంచి 7 దాకా పాయ. ఇదిగో 6 నుంచి 6 దాకా వాళ్ళకిద్దరికి పాయ. వాళ్ళిద్దరు పాపం ఈ పాయ వేయాలా? బా చూసారా, భయపడిన కూడా భయపడరు మా వాళ్ళు. ఒకటే మాట, ఏమైతే భయమా వేసేమా అని అనింది. పాప దిగబడిపోయింది. మధ్యాహ్నం పూట మాకు కైగల్లో థమ్సప్ తెచ్చిపోస్తారు. చక్కగా థమ్సప్ తాగుతున్నారు చూడండి. పాప మా వాళ్ళకి థమ్సప్ చాలా ఈరోజు.
చూడండి అన్నానికి లేసాము, 3 ఎకరాలు వేసేసాము. ఇంకొక ఎకరా ఉంది. ఈ ఎకరా వేసుకొని ఇంక మేము ఇంటికి వెళ్ళిపోతాము. చూడండి అందరూ పాపం ఈరోజు అయితే చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఈ చాలా ఎక్కువగా దిగబడిపోయాయి, మోకాటి కాడికి దిగబడిపోయాయి ఈరోజు కైలు. చాలా కష్టపడ్డారు పాపం. ముసలోళ్ళు అయితే పాపం అల్లాడిపోయారు. అయినా సరే ఈరోజు 4 ఎకరాలు వేసేసాము. ఇంకొక ఎకరా ఏరు దగ్గర ఉందంట. కానీ ఇక్కడ ఎక్కువగా దిగబడటం వల్ల ఎక్కువగా వేయలేకపోయాము. ఈరోజు ఇంతటి వరకు వేసుకొని ఇంటికి వెళ్ళాలని మేము అనుకుంటూ ఉన్నాము. చూడండి అందరూ ఎలా పాపం తింటున్నారో. చూస్తూ ఉండండి. అయిపోయింది. 4 ఎకరాలు వేసేసాము. చక్కగా మొత్తం వేసేసాము. చూడండి మా ఊళ్ళో అయితే వెళ్ళిపోతూ ఉన్నారు, పరుగులు తాగుతా వెళ్ళిపోతూ ఉన్నారు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వీడియోలతో మళ్ళీ మీ ముందుకు మేము వస్తాం. మా వీడియోలు చూస్తాం. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.